హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేనైతే మామిడికాయ పాలకూర పప్పు ఎలా చేయాలో మీకు చూపెట్టాలని వీడియో తీశానండి. మనం ముందుగా కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పు ఇంకా పాలకూర చిన్నగా కట్ చేసుకొని ఇంకా పచ్చిమిర్చి వేసేసుకున్నాను. చూడండి, పుల్లటి మామిడికాయ తొక్క తీసేసుకొని అవి కూడా ముక్కలు వేసేసాను. ఇంకా జీలకర్ర, వెల్లిపాయ అండి. పప్పులో మాత్రం కామన్గా యూజ్ చేసేది ఇవి. మేమైతే ఎల్లిపాయ చాలా బాగా యూజ్ చేస్తాము, టిఫిన్స్లోకైనా ఇంకా వంటలో కర్రీస్కైనా కూడా. ఇంకా కుక్కర్లోనే పసుపు ఇంకా కొంచెము ఆయిల్ పప్పు కింద అడగంటకుండా ఉండడానికని వేసాను. ఇంకా అది ఉడకడానికి తగినన్ని వాటర్ ఇంకా సాల్ట్ మూత పెట్టేసుకున్నానండి. చూడండి ఇంత సింపుల్ ప్రాసెస్. అంటే మార్నింగ్ టైంలో మనకి స్కూల్స్కి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకైతే ఇది స్టవ్ మీద పెట్టేసుకొని మిగతా పనులు కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగా తొందర ఉడికిపోతుంది. ఒక 5 to 6 విజిల్స్ అలా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసేసరికి ఎంత మంచిగా ఉడికిపోయిందో. మామిడికాయ పిక్క కూడా నేను దాంట్లోనే వేసాను. అది కూడా తింటా ఉంటే చాలా బాగా వస్తుందండి, టేస్ట్ మంచిగా పుల్లగా. పిల్లలు మాత్రం చాలా నచ్చిందండి. చూడండి, ఇప్పుడు మామిడికాయల సీజన్ కూడా అయిపోతుంది కదా. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పప్పు మాత్రం పిల్లలు ఏ కూరగాయలు తినకుండా పప్పు మాత్రం చాలా ఇష్టంగా తింటారు కదా. చూడండి, ఇలా పోపు పెట్టేసుకుంటే మనకు పోపు గింజలు ఇంకా కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా తొందర ఈజీ ప్రాసెస్. ఇంట్లో మమ్మీలు లేకున్నా కానీ ఎవరైనా కానీ చేసుకోవచ్చండి ఇలాంటివి. చూడండి, మామిడికాయ పప్పు ఇంకా చాలా బాగా ఉంటుంది. ట్రై చేయండి, టేస్ట్ కూడా.